గతంలో చూశాము గడప గడప అనే కార్యక్రమంలో మీరు తిరుగుతూ ఉన్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ వర్గము మీ వర్గానికి కొంత వర్గ విభేదాలు వచ్చాయి. వర్గ విభేదాలే కారణమంటారా? వర్గ విభేదాలు అంటే వర్గ విభేదాలు మాకేం లేవులే, కానీ అంటే వర్గ విభేదాలు అంటే అంత మేము ఏమి ఇటువంటి దానికి నేను అటువంటి దానిలకు ఎక్కడ కూడా నేను తావియ్యను. మా వాళ్ళని ఎప్పటికే కానీ అటువంటి దానిలో పోనివ్వను, కూడా పోనివ్వను. సో ఏమంటే అవాయిడ్ చేయడం జరిగింది వాళ్ళు. సో అప్పుడు నేను కొద్దిగా మన పార్టీ వాళ్ళే మనకన్నా రావట్లేదని చెప్పేసి ఉద్దేశంతో నేను జరిగింది. తర్వాత వీళ్ళు కూడా వచ్చినప్పుడు వీళ్ళు చెప్పడం జరిగింది, మీరు ఎమ్మెల్యేగా ఉంటారు, వాళ్ళకు మీరు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటారు అంటే మరి నేనేం చేయాలన్న. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని మీరు చూసుకోవాలా, అది ఇదన్న. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చూసుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ నేను కూడా ఒక ఎస్పీ నుంచి వచ్చాను, మీరు ఎట్లా చెప్తున్నారండి, ఇది కరెక్ట్ కాదు కదా. ఎమ్మెల్యేగా నేనుంటూ నా పవర్స్ తీసి వేరే వాళ్ళకి ఇస్తాము, నువ్వు డమ్మి గుండు స్టిక్కర్ ఎమ్మెల్యే అంటే నాకు కాదు. ఎలా అవుతుందంటారు? అంటే భారత రాజ్యాంగము క్లియర్గా ఉంది, రిజర్వ్కి సంబంధించినటువంటి సెగ్మెంట్ అది. అలాంటి సెగ్మెంట్లలో ఎందుకు ఇలా చేస్తుందంటారు అధిష్టానం? అంటే రిజర్వేషన్ ఉన్నటువంటి స్థానాల్లో కూడా కనీసం వారి హక్కుల్ని ఎమ్మెల్యేలు బయటకు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఎక్కడుందంటారు సామాజిక న్యాయం? ఈ మధ్య కాలంలో బస్సు యాత్రలు అంటూ కూడా చేయడం జరిగింది వైసీపీ అధిష్టానం. నేను అందుకే కదన్నా నేను చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. నాకు ఇట్లా ఉంటే కింద దానికంటే నేను ఆయనకు కూడా చెప్పాను, మీరు కావాలంటే వాళ్ళని కూడా అడగొచ్చు. మీరు భారత రాజ్యాంగంలో నీకు ఏదన్నా అవమానం జరిగినప్పుడు నువ్వు తలంచుకొని అట్లాగే పోతూ ఉండేదానికంటే ఓ చెట్టుకు ఊరేసుకొని చావడం బెటర్ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. సో నాకు మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి అన్న సంతోషం, నాకు అబ్జెక్షన్ లేదు, ఎవరికన్నా ఇచ్చుకోండి. పవర్ లేకుండా ఒక ఎమ్మెల్యేకు ఉన్నటువంటి పవర్స్ ఇస్తే నేను ఉంటాను, లేకపోతే మీ ఇష్టం, ఎవరికి ఇచ్చుకున్నా నాకు అబ్జెక్షన్ లేదు, అది మీ ఇష్టం, అది దానికి నేను చెప్పడానికి ఏం లేదని చెప్పడం జరిగింది. గత ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ్ కావచ్చు లేదా వైసీపీ అధిష్టానం అందరూ కలిసి కూడా నడవడం జరిగింది, అదే దిశగా ముందుకెళ్లారు, గెలుపొందారు. ఇప్పుడు ఏమైందంటారు? అధిష్టానం ఏం కోరుతా ఉంది? ఆ నందికొట్కూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఏం ఆశిస్తూ ఉందంటారు? అంటే ఇప్పటికే బెటర్గా మీరు పర్ఫామ్ చేశారని చెప్తా ఉన్నారు, వివిధ సర్వేల్లో తమ పేరుందంటూ కూడా ముందంజలో ఉన్నారు, మరి ఎందుకు మార్చిందంటారు? అన్నిట్లలో సర్వేలలో నేనే నెంబర్ 1 అని వాళ్ళే చెప్పడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పారు, అయ్యా నువ్వు 2 జిల్లాలు కదయ్యా స్టేట్లో ఫస్ట్ ఉన్నావు, జగన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నావయ్యా అని చెప్పారు. నేను దాని గురించి ఏమీ బాధపడడం లేదు. సరే ఓకే, నా పర్ఫార్మెన్స్ నేనేం చేసినా అనేది, ఎందుకంటే నేను కరోనా టైంలో నేను చేసిన దానికి వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ గిన్నిస్ బుక్లో నేను ఎక్కించగలిగినాను. నిత్యం ప్రజల్లో ఉంటున్నాను, ప్రజలకు సేవ చేస్తున్నాను. సార్ నేను తృప్తి పడేది ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో నేను చేసినటువంటి దాన్ని నందికొట్కూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలు ఇంకా 2-3 ఎమ్మెల్యేలు వచ్చినా కూడా నన్ను గుర్తుపెట్టుకుంటారు. పలానా ఎమ్మెల్యే ఉండే, ఎప్పుడు పోయినా పలుకుతుండే, ఎప్పుడు అందుబాటులో ఉంటుండే, సగం రాత్రి ఫోన్ చేసినా కూడా ఎత్తి మాట్లాడుతుండే, ఏ చిన్న పిల్లోడు అయినా అన్న అనే సంబోధించుకుంటూ మాట్లాడతాడు అనే ఒక పేరు తీసుకొచ్చుకున్నాను. చాలా సంతోషంలో.